దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులరా, ఈనాటి మన ధ్యానం కొరకు దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి హోషేయ ప్రవచన గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం మనం ధ్యానం చేసుకుందాం. మాటలు సిద్ధపరుచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. దేవునికి స్తోత్రం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవ, మా పరమ తండ్రి, సర్వశక్తి సంపన్నుడా, సర్వకృపానిధి, సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడా, నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించున్నాము నాయన. ఈ దినములాగా మరొకసారి మీ సన్నిధిలో కూడి మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి, నీ వాక్యము ధ్యానించడానికి, నీతో కలిసి ఉండడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ చక్కని సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఇదిగో నీ పక్షంగా నిలబడిన మీద ఆశ్వని మీ శిలువ రక్తముతో కడగండి. చదివిన వాక్య భాగమును వివరించుటకు మాకు జ్ఞానము లేదు, తెలివి లేదు నాయన. తండ్రి, మీరే ఈ వాక్యమును విరిచి మాకు జీవాహారముగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, మీ దాసుని మీ శిలువ రక్తంతో కడగండి. నీ పరిశుద్ధాగ్నితో అభిషేకించండి. అతను మీ శిలువ చాటును మరుగు చేయండి. అతని జ్ఞానము తెలివి మాకు అక్కరలేదు ప్రభు. మీరే మాతో మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడుచుండగా వినుబుద్ధిని, గ్రహించు హృదయమును, లోబడే మనస్సు మాకు దయచేయండి స్వామి. మీ మాటలు సూటిగా తేటగా మా హృదయములో నాటబడి అవి ఫలించున్నట్లు, మా బ్రతుకులో ఒక నూతనమైన మార్పును తెచ్చున్నట్లు మీ కార్యము జరిగించండి. అడిగిస్తున్న సమస్త అంధకార శక్తులను యేసు నామములో గద్దించి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి విధమైన డిస్టర్బెన్స్ యేసు నామములో తొలగిపోయంగా మీ మాటల ద్వారా మా లోపల నూతన సృష్టి కలిగించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నాను. యేసు నామమును అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, చదువబడిన లేఖనములో ఒక ప్రత్యేకమైన మాట ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. మాటలు సిద్ధపరుచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. ఏంటండి? మాటలు సిద్ధపరుచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మాటలు సిద్ధపరుచుకుని అంటున్నారు. సాధారణంగా హృదయము సిద్ధపరుచుకుని అని మనం చెబుతూ ఉంటాం. హృదయమును సిద్ధపరచుకోండి. దేవుని సన్నిధిలోకి మనం ఉన్నాం, దేవుని ఇంటికి మనం వస్తున్నాం, దేవుని మందిరానికి మనం వస్తున్నాం. కాబట్టి మీ ప్రవర్తనను మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెబుతూ ఉంటారు. మనం ఎక్కడికన్నా వెళుతున్నా, మనం ఎవరితో మాట్లాడుతున్నా ముందు హృదయము కొరకు మాట్లాడుతూ ఉంటాం. హృదయము జాగ్రత్త. దేవుని వాక్యంలో కూడా చాలాసార్లు మాట రాయబడింది, నీ హృదయము జాగ్రత్త, హృదయము జాగ్రత్త. ఇప్పుడు మనము దేవునికి ఇవ్వవలసింది కూడా ఏంటది? హృదయము నిమ్మని. ఎవరు మాట్లాడినా మనం దేవునికి ఏమిద్దామని? హృదయం ఇవ్వాలి. ఏమివ్వాలి? హృదయం. హృదయం హృదయం నీ హృదయము నాకిమ్ము అని అన్నాడు ఆయన. మనం చూస్తున్నాం. ఆ కుమారుడా, నీ హృదయము నాకు. మనం కూడా ప్రభువా, ఇదిగో నా హృదయము, మురికి హృదయము, లేకపోతే పాప హృదయము, ఏమండి నీకు ఇష్టము లేని పనులు చేసిన హృదయము, మనల్ని మనం పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి తెచ్చుకుంటూ ఉంటాం. హృదయం. కానీ వీళ్ళు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారో చూడండి. ఏమంటున్నారు అక్కడ? ఏమండి? మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాం. నీవు అంగీకరింపదగినవి ఇవే మాకు ఉన్నవి. ఏమన్నావంట? నీవు అంగీకరింపదగినవి. ఎడ్లను బలి ఇవ్వడం, బలి కర్మకాండ మనకు తెలిసింది. అప్పట్లో ఇంకా ధర్మశాస్త్రం జరుగుతుంది కదా, హోషేయ కాలం ధర్మశాస్త్రం కింద ఉన్నారు. యాక్చువల్గా బలి కర్మకాండ జరుగుతూ ఉంటుంది. బలి కర్మకాండలో పొట్టేళ్ళని ఇచ్చేవాళ్ళు పొట్టేళ్ళని ఇస్తున్నారు, ఎద్దులను ఇచ్చేవాళ్ళు ఎద్దులు, మేకలను ఇచ్చేవాళ్ళు. ఎలా ఆ సమయాన్ని బట్టి, ఆ పరిస్థితిని బట్టి ఎవరు ఏ అర్పణ చేస్తున్నారో అర్పణకు తగిన అర్పణలు ఇవ్వడం
మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడైతే వీళ్ళు ఏమర్పిస్తున్నామంటున్నారు? ఏమంటే మా పెదవులు ఇవే నీవు అంగీకరింపదగినవి, పెదవులను ఇస్తున్నామన్నారు. దానికి ముందు ఏమని చెప్పాడు ప్రవక్త వాళ్ళతో? మాటలు సిద్ధపరచుకోండి. ఏమి సిద్ధపరచాలి? ఏంటి అసలు ఇది? పెదవులు అంటే అసలు ఏంటి? చర్మం శరీరం మీద ఉన్న ఒక అవయవం పెదవులని. పెదవులను దేవునికి ఇవ్వడం అంటే ఏంటి? ఏమండి, పెదవులు అక్కడ అన్నాడు, హృదయము నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడు. మనందరికీ తెలిసిన మాట. హృదయము నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడు. వ్యర్థమైన ప్రతి మాటను గురించి రేపు దేవుని న్యాయపేట మొదటి మనం లెక్క అప్పచెప్పవలసి ఉన్నది అని యేసయ్య మనకు ఆజ్ఞాపించాడు. ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. నేను ఎక్కువ చెప్పను, చాలా క్లుప్తంగా చెప్పి ముగిస్తానని చెప్పాను కదా. పిల్లరా, పెదవులను సిద్ధపరచుకోవడం అంటే ఏంటంటే ఈ పెదవులలో నుండి వచ్చే మాటలు అవి మన హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి వస్తాయి అని యేసయ్య చెప్పాడు కదా. అంటే వేటిని సిద్ధపరచుకోండి? మాటలు సిద్ధపరచుకోండి, మాటలు సిద్ధపరచుకోండి అని ఎందుకంటున్నాడంటే ఇక్కడ మన హృదయము ఏదితో అయితే నింపబడిందో, మన హృదయము దేనితో అయితే నింపబడిందో దానిని ఉన్నది ఉన్నట్టుగా మన పెదవులు పలుకుతున్నాయా? నేను చెప్పింది అర్థమవుతుందా? మన హృదయములో ఏ భావం అయితే కలిగిందో, ఏ ఆలోచన అయితే కలిగిందో, ఏదైతే మనము మన హృదయంలో కలిగి ఉన్నామో అది ఉన్నది ఉన్నట్టు మన పెదవులు పలుకుతున్నాయా? మొట్టమొదటి విషయం పలుకు. అంటే హృదయం లోపల మనం ఏం చేస్తున్నాం? ఆటోమేటిక్గా కొంత ఫిల్టర్ చేస్తాం. అది మనుషులను బట్టి, లేక పరిసరాలను బట్టి, పరిస్థితులను బట్టి ఈ కారణాలు ఉంటాయి. ఎదుటిన్న మనిషిని బట్టి ఒకసారి కొన్ని విషయాలు మాట్లాడకూడదు. ఒకసారి ఎదుటి ఉన్న మనిషి కరెక్టే అనడానికి సరిపోయినోడే, కానీ ఉన్న పరిసరాలు కరెక్ట్గా ఉండవు. ఈ పరిసరాలు మనిషి కరెక్టే, కానీ ఆ సిచ్యువేషన్ బాగోదు. కానీ అప్పుడు కొన్ని విషయాలు ఇది సందర్భం కాదు, మాట్లాడొద్దని కొన్ని మాట్లాడు. అంటే మన హృదయము ఏదైతే కలిగి ఉందో మన పెదవులు దానిని ఉన్నది ఉన్నట్టు మాట్లాడలేని సందర్భాలు కొన్ని ఉంటే మనమే కావాలని వాటిని మాట్లాడడం. దాన్నే మోసకరమైన నాలుక అంటాడు. మోసకరమైన పెదవులు, మోసకరమైన హృదయం. అంటే వాళ్ళ హృదయంలో ఒకటి ఉంటుంది, కపటము అన్నారు కదా. భక్తుడు మాట్లాడతాడు, ప్రభువా ఇదిగో నా ప్రార్థన కపటమైన పెదవుల నుండి వచ్చున్నది కాదు అన్నాడు. ఏ పెదవుల నుండి? అంటే పెదవులు ఏం మాట్లాడుతున్నాయి? ఇందాక మీకు చెప్పే గుర్తుపెట్టుకోండి, పెదవులు అనేవి పైకి కనబడే భాగం మాత్రమే, అది శరీర భాగం. కానీ పెదవులు దేన్ని బట్టి మాట్లాడుతున్నాయి? హృదయమును బట్టి. అంటే పెదవులు అని చెప్పిన ప్రతి చోట మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జస్ట్ అవుట్పుట్ డివైస్ లాంటిది. హృదయము దేనితో నింపబడిందో దాన్ని పెదవులు బయట తెస్తాయి. పెదవులు సిద్ధపరచుకోండి, మాటలు సిద్ధపరచుకోండి అని ఎందుకన్నారంటే పిల్లలారా, మనము దేవుని వద్దకు వచ్చేటప్పుడు కూడా మన బ్రతుకులో ఉన్నది ఉన్నట్టు చెప్పలేని పరిస్థితి ఒకటి ఏర్పడుతుంది. మనుషుల దగ్గర ఎలాగైతే మనం కొన్ని దాచేసి మాట్లాడుతున్నామో, మనుషుల దగ్గర ఎలాగైతే మన హృదయాన్ని దాచి మాట్లాడుతున్నాం, మనసును దాచి మాట్లాడుతున్నాం, పరిస్థితులను బట్టి మాట్లాడుతున్నాం, పరిసరాలను బట్టి మాట్లాడుతున్నాము, దేవుని దగ్గరకు వచ్చినా కూడా ఒక ప్రార్థన చేయాలి కాబట్టి ఆయనకు అనుకూలముగా ఉండే భాష మాట్లాడుతున్నాం. ఎవరికి? అంటే ప్రేయర్ అంటే ఎలాగుండాలి అంటే చక్కగా అమర్చిన పండ్ల బుట్టలాగా ఉండాలి, లేక చక్కగా అల్లిన పూల దండలాగా ఉండాలి. అందంగా ఆ ప్రార్థనలో పలికే పదాలు ఎంత చక్కని పదాలు. మనం కొన్ని బట్టి వచ్చేస్తాయి మనకు కొన్ని పదాలు ఏంటండి, బట్టి పదాలాగా రొటేషన్గా అదే మాటలు ఇక రికార్డ్ చేసి వదిలేస్తే ఈరోజు ఏం చేసిందో రేపు కూడా అదే ఉంటుంది. కొంతమందికి ఒకే ప్రార్థనలో పదే వచ్చేస్తుంది అదే మాట, ఇక మళ్ళీ మాట మార్చరు. ఒక నిమిషం ఈ ప్రేయర్ వస్తుంది కదండి, దాని కంటిన్యూషన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. అదే గంట చేయని 2 గంటలు చేయని
ఈ 2 నిమిషాల ప్రేయర్ రిపీట్ అవుతూ ఉంటుంది, అది మారదు. కాపాడు 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 కాపాడేనో కొన్ని ఉంటాయి ఆ పాటలు, అక్కడితే అన్ని పాటలు అయిపోయినాక మళ్ళీ ఇది రిపీట్ అవుతుంది అనమాట. ఏమండి, లేకపోతే దేవుణ్ణి స్తుతించే విషయంలో కానీ, ప్రార్థించే అంశాల విషయంలో కానీ, ఏమండి ఆరోగ్యాలు, ప్రయాణాలు, ఇంకా తర్వాత ఇంకేయో కొన్ని ఉంటాయి కదా ముఖ్యమైనవి, అవన్నీ లిస్ట్ అవుతుంది. ఆ లిస్ట్ అయిపోయినాక మళ్ళీ ఇంకేముండవు, మళ్ళీ ఇది రిపీట్ అవుతుంది. ఎంతసేపు చేసినానో తెలుసా ప్రార్థన? ఎంతసేపు చేసిన 5 నిమిషాల ప్రార్థనే, అటేసి ఇటేసి ఇటేసి అటేసి దాని మొత్తం మీద సాగదీసి ఎంత చేసావు చపాతీలాగా. అలసిపోయి మోకాళ్ళు నొప్పి వచ్చి ఇక ప్రార్థన లేకడమే. ఈ ప్రార్థనలో దేవుని దగ్గరకు మనము ఏమి తీసుకువెళ్ళాము, మనల్ని మనము ఎలా తీసుకువెళ్ళాము, ఎలా మనల్ని మనము, అర్థమవుతుందా? మనల్ని మనము దేవుని దగ్గర ఎలా చూపించుకునే ప్రయత్నం చేశాం. మన హృదయము నుండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని చెప్పాను కదండి. అలాగే మనుషుల ముందర మనల్ని మనము చూపించుకునేది మనం ఎలాంటి వాళ్ళమో మన ప్రవర్తన ద్వారా కొంత, మన మాటల ద్వారా కొంత మనల్ని మనం ప్రదర్శిస్తాం. నా హృదయంలో ఏమన్నా ఉండనివ్వండి, నా ఎదుటి వ్యక్తి నన్ను మంచోళ్ళు అనుకోవాలా, నా ఆలోచనలు ఏమన్నా ఉండనివ్వండి, నా ఎదుటి వ్యక్తి నన్ను గౌరవంగా చూడాలా. అందుకు తగినట్టుగా నన్ను నేను చూపించుకునే ప్రయత్నం చేస్తాను. నా హృదయంలో మంచే ఉందో చెడే ఉందో, నా ఆలోచనలో ఏముందో నాకు అనవసరం, అసలు ఏం బయటకు రానివ్వను కదా. నా తలంపుల్లో ఏమున్నాయో, నా ఆలోచనలో ఏమున్నాయో ఏం బయటకు రానివ్వను. అసలు నేను ఏం ప్లానింగ్లో ఉన్నానో కూడా బయటకు తెలవనివ్వను. ఏం చేస్తాను నేను? నా ఎదుటి వ్యక్తి దగ్గర నాకు మంచి మార్కులు పడే విధంగా జాగ్రత్త పడి నా మాటలను తూచి మాట్లాడతాను. అప్పుడు అక్కడ జాగ్రత్తగా మాట్లాడతాను నేను. ఏంటి, ఆ వ్యక్తుల దగ్గర నాకున్న విలువ పోకూడదు, గౌరవం పోకూడదు, నా స్థాయి తగ్గిపోకూడదు. ఇంకా గట్టిగా మాట్లాడితే నన్ను ఒక మెట్టు పెంచుకోగలిగేలాగా నా లాంగ్వేజ్ని నేను మెయింటైన్ చేస్తుంటాను, నా పదజాలాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఎందుకు? ఎందుకంటే అక్కడ నాకు ఒక వెయిట్ కావాలి. సో దానికి అనుకూలంగా నా మాటలను నేను సిద్ధపరచుకుంటాను. వీటిని రెండవది, అక్కడ ఒక నాకు అవసరం ఉంది, ఆ అవసరానికి తగినట్టుగా నా మాటలను నేను సిద్ధపరచుకుంటాను. ఇది మనకు అలవాటైపోయిన ప్రపంచం, ఇది మనకు అలవాటైపోయిన విధానం. అందరి దగ్గర ఒక రకంగా మాట్లాడడం. అందుకే ఇక్కడ ఈ మనిషి దగ్గర ఏ మాటలు అవసరమో ఆ మాటలే మాట్లాడుతున్నాం. ఈ మనిషి తప్పుకోగానే ఇంకోళ్ళు వస్తారు కదా, మళ్ళీ వీళ్ళ దగ్గర వేరే ప్లేటు, వీళ్ళకి ఏ మాటలు అవసరమో వాటిని మాట్లాడతాం, వాళ్ళు వెళ్ళిపోగానే ఇంకొక సిట్టింగ్. అండ్ వీళ్ళకి ఇప్పుడు ఏది అవసరమో మాయా ప్రపంచం అన్నంతా. అసలు హృదయంలో ఉన్నదాన్ని ఎప్పటికి బయటకు వస్తుందో తెలియదు. ఇది మన ఏకాంతంలో బయటకు వస్తుందో, లేకపోతే వీళ్ళందరినీ మాయ చేసినాక బయటకు వస్తుందో, ఇది అది కాకపోతే రేపు తీర్పు దినాన బయటకు వస్తుందో తెలియదు. ఇదే అలవాటు ప్రార్థనలో కూడా మనకు వచ్చేస్తుంది. మనుషుల ముందర మాట్లాడే అలవాటును చూసారా అండి? ఏ వ్యక్తికి అంటే ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటిగా మాటలాడి నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని చెప్పారు. అంటే ఎప్పుడు ఎక్కడ ఏది మాట్లాడాలో అప్పటికి అక్కడ అది మాట్లాడి తనను తాను తప్పించుకుని చక్కగా తిరిగేవాడు ధన్యుడు అంటారు. బైబిల్ దగ్గర అది కుదరదు ప్రియులారా. నువ్వు ఎప్పటికి ఎక్కడ ఎవరి దగ్గర ఏదైనా మాట్లాడుకుంటే మాట్లాడుకో, అది నీ లోకంలో ఇంగితం అయి ఉండొచ్చు. లోకంలో నీకు అది ఒకవేళ చెల్లుబాటు అయితే అయి ఉండొచ్చు, దేవుని ముందర కుదరదు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఆయన్ని మెప్పించే విధంగా నేను మాట్లాడతాను, నా అవసరం తీరే విధంగా నేను ప్రార్థిస్తాను అని కనుక మీరు పూనుకుంటూ మొదలెడితే మీ ప్రార్థన ఫెయిల్ అవుతుంది. మీరు ప్రార్థనలోకి వస్తున్నప్పుడు, దేవుని ముందరికి వస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు దేవుని ముందు ఎలా ప్రజెంట్ చేసుకుంటున్నారు అనేదే మీ ప్రార్థన పరలోకం వెళుతుందా పాతాళం పోతుందా అనేది నిర్ణయించబడుతుంది.
ఏమండి చాలామంది మాట్లాడతారు, వాళ్ళ పెదవుల కింద కత్తులు ఉంటాయంట. ఏంటండి? కత్తులు ఉంటాయంట. అంటే ఏంటి అర్థం? అంత రకంగా మాట్లాడతారు. కొంతమంది కుటిలమైన మాటలు ఉన్నాయని అన్నాడు. అండ్ కొంతమంది భక్తులను పట్టుకోవాలనే మాటలు ఉన్నాయి. కొంతమందిని నరహత్యకు సంబంధించిన మాటలు, ఎన్నో రకాలుగా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. ఏమండి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో మీరు నాకు తెలియదు కానీ ప్రియులారా, జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఒక పరిస్థితి ఉంది చూడండి. కీర్తనల గ్రంథము 64వ కీర్తన 3వ వచనం ఒకసారి చూద్దాం. ఒకడు కత్తికి పదును పెట్టునట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు. వారు భయమేమయో లేక అకస్మాత్తుగా వారిని కొట్టారు. యథార్థవంతులను కొట్టాలని చాటైన స్థలములలో ఏం చేస్తున్నారంట? బాణములు సంధిస్తున్నారంట. ఇంతకు ఏం బాణాలు అయ్యి? చేదు మాటలను బాణములు సంధిస్తారు. అక్కడక్కడ మాట్లాడుతుంటారు కొంతమంది, చూసారా? యథార్థంగా ఉన్నారు అవతల వాళ్ళు నిజానికి, కానీ వాళ్ళ పేరు పాడు చేయాలి, వాళ్ళని ఎలాగైనా సరే దెబ్బేయాలి, వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళకున్న విలువలు పడగొట్టాలి, వాళ్ళని పాడు చేయాలనే దుర్బుద్ధితో ఏం మాట్లాడతారంట? చేదు మాట. ఒకడు కత్తికి పొదును పెట్టినట్టుగా వాళ్ళు దేనికి పొదును పెడుతున్నారండి? నాలుకలకు పొదును పెట్టినారు. ఎంత ప్రమాదకరమైన వ్యక్తులు చూసారా? ప్లాన్ చేస్తారు బాగా, ఏం మాట్లాడాలి ఇప్పుడు, ఏది మాట్లాడితే మనకి ఇక్కడ కరెక్ట్గా తగులుతుంది. వీళ్ళారా ఆలోచించండి, మన నాలుక దేని కొరకు సాధన చేయబడుతుంది? హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడినాను. ఈ పెదవులు పలుకుతున్న పదములు ముందు హృదయములో సిద్ధపరచబడ్డాయి. వారి నాలుకలు పదును పెట్టబడుతున్నాయి అంట, కత్తి పదును పెట్టినట్టుగా. అంటే వారి నాలుకలు దేని కొరకు పదును పెట్టబడుతున్నాయి? యథార్థవంతులను కొట్టడానికి, నీతిమంతులను కొట్టడానికి. మనం కూడా మాటలు సిద్ధపరుస్తూ ఉంటాం. ఎవరితో ఏం మాట్లాడాలి, ఇక్కడ వీడి గురించి ఏం చెప్పాలి, వాళ్ళ గురించి ఏం చెప్పాలి, ఈ సందర్భంలో ఏది మాట్లాడితే మన మాటకు బలం వస్తుంది. నీవు ఎలాంటి మాటలు సిద్ధపరుస్తున్నావు? నీ నాలుకకు ఎలాంటి పదును పెడుతున్నావు? మాటలు సిద్ధపరుచుకుని రమ్మన్నాడు అక్కడ. ఏం సిద్ధపరచుకుని రండి? ఇదిగో యెహోవా, నీవు అంగీకరింపదగినవి ఇవే మాకున్నాయి, ఇదిగో మా పెదవులు నీ వద్దకు వస్తున్నాం. ఎలాంటి మాటలు సిద్ధపరుచుకుంటున్నాం? మనుషుల దగ్గరకు మనం వెళుతున్నప్పుడు మాటలు సిద్ధపరుచుకుని వెళుతున్నాం. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో మనకు మెళకువలు బాగా తెలుసు, సిద్ధపరుస్తున్నాం. ఒకళ్ళని పైకి ఎత్తాలంటే మాట్లాడే మాటలు ఎలాగ ఉండాలి, ఒకళ్ళని అణగదొక్కాలంటే ఎలాంటి మాటలు ఉండాలి మనకు చక్కగా తెలుసు. చూడండి పిల్లలారా, 59వ కీర్తనలో 7వ వచనంలో ఒక మాట ఉంది, చదవండి. వినువారెవరును లేరనుకొని వారు తమ నోటు నుండి మాటలు వెళ్ళగక్కుదురు, వారి పెదవులలో ఏమున్నాయి? ఎంత భయంకరమైన మాటలు చూడండి. ఇందాకేమో నాలుకల్ని కత్తుల్లాగా సానబట్టారంట, ఇప్పుడు కత్తులు ఎక్కడ ఉన్నాయి? మళ్ళీ పెదవుల్లో ఉన్నాయంట. వినువారు ఎవరూ లేరనుకుని ఏం చేశారంట? ఈ పెదవుల కత్తులు వాడారు. వినువారు ఎవరూ లేరు అనుకుని అంటే అర్థం ఏంటండి? రహస్యంగా మాట్లాడేవాళ్ళేగా. అంటే ఇక్కడ ఎవరు మన మాటలు వినడం లేదు, ఇప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు ఏదన్నా మాట్లాడవచ్చు. ఎవరి గురించి అంటే అక్కడ ఉన్నవాళ్ళ గురించి తప్ప అందరి గురించి మాట్లాడచ్చు అన్నమాట. వినేవారు ఎవరు లేరంటే ఇంకోళ్ళ గురించి మాట్లాడుతున్నట్టే కదా. ఏమండి అప్పుడు ఆ పెదవుల్లో నుంచి ఏమవుతున్నాయి బయటికి? అంటే ఎన్ని జీవితాలు నాశనమై ఉంటాయో చూడండి. నీవు మాట్లాడే ఒక మాట వలన ఎదుటివారికి నిందలు మోపేలాగా మాట్లాడవచ్చు, గాయపరిచేలాగా మాట్లాడవచ్చు, దూషణ పలికేలాగా మాట్లాడవచ్చు, అసూయతో మాట్లాడవచ్చు. ఏంటవి?
అసూయ లేదా అహంకారంతో మాట్లాడచ్చు. కొంతమందికి బుద్ధి మార్చుకోమని చెబుతుంటాం కదా మనం అప్పుడప్పుడు. నీ ప్రవర్తన మార్చుకో, నీ మాట మార్చుకో, నీ నడవడిక మార్చుకో, లేదా నువ్వు రక్షణ పొందు, లేదా నువ్వు అలాగుండు, కొన్ని వాళ్ళ పద్ధతులను మార్చుకోమని చెబుతాం మనం. ఈడు నన్ను పద్ధతి మార్చుకోమంటాడా? ఆడి ముందు ఏమనలేం, ఎందుకంటే కనపడుతుంది ఎదురకుండా మన ప్రవర్తన దొరికేసాం. సరేనండి తలకు ఊపేస్తాం అక్కడ. ఆ తర్వాత ఉంటుంది అనమాట, వినువారికి ఎవరో లేరుగా అనుకున్నప్పుడు ఈ వ్యక్తిని ఎలా మనము అవమానపరచాలి, 10 మందిలో ఇతన్ని ఎలా మనము గేలి చేయాలి, అవహేళన చేయాలి. అందుకే అన్నాడు, యథార్థవంతులను కొట్టడానికి చేదు మాటలనే బాణాలు వాడాడు. ఇక్కడ కూడా వినువారెవరూ లేరు అనుకుని విషమును కక్కుతున్నారట. వాడి పెదవుల కింద కత్తులు పెట్టుకుని మాట్లాడుతున్నారు. ఇదంతా దేవుడు చూడడం లేదండి? చూస్తున్నాడా లేదా? చూడండి, ఇక్కడ ఒక మాట అంటాడు అదే అధ్యాయంలో 12వ వచనం, వారి పెదవుల మాటలను బట్టి, వారి నోటి పాపమును బట్టి, వారు పలుకు శాపములను బట్టి, అబద్ధములను బట్టి వారు తమ గర్వములో చిక్కుబడు. గర్వము అనేది తలకాయకి ఎక్కిందనుకోండి ఒకసారి, అది ఎవరితో మాట్లాడుతున్నారో, ఏం మాట్లాడుతున్నారో, ఎవరి గురించి మాట్లాడుతున్నారో మర్చిపోతారండి. దైవజనుల గురించి మాట్లాడుతున్నారా, సంఘ విశ్వాసుల గురించి మాట్లాడుతున్నారా, అన్యుల గురించి మాట్లాడుతున్నారా, తల్లి గురించా, తండ్రి గురించా, ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఇంగితం చచ్చిపోతుంది. గర్వం అనేది తలకాయకి ఎక్కకూడదు. ఎవరితో మనం ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో అది మర్చిపోతుంది అంతే. తల బిరుసు అంటారు చూసారా చాలామంది, ఏంటది? చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి అక్కడ ఏమన్నాడు, ఆ మాటలలో వారు పట్టుబడిపోతున్నారంట. పెదవుల మాటలను బట్టి, వారి నోటి పాపమును బట్టి, వారి పలుకు శాపమును బట్టి ఎన్నోనే చూడండి అక్కడ. వాళ్ళ అబద్ధాలు, వాళ్ళ శాపములు, ఏమండి వారి నోరంతా పాపం, వాళ్ళ పెదవుల పాపం, పెదవుల మాటలు పాపం. అంటే వాళ్ళ హృదయం లోపల ఎంత కుతంత్రపు ఆలోచనలు ఉంటాయో చూడండి. ఈ దినమున ఒక్క చిన్న అంశం మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. మనుషులందరి ఎదుట మనకి రకరకాల పరిస్థితులలో అలవాట్లు ఉన్నాయి. మనకి రకరకాల మనుషులను చూసాం. ఆ రకరకాల మనుషులతో మన వ్యవహారాలను మనము నడుపుకుంటూ వచ్చాం. ఇతరులు మన గురించి మాట్లాడడం, మనం ఇతరుల గురించి మాట్లాడడం పుట్టిన కాడడం జరుగుతూ ఉంది. ఈ మాట్లాడుతున్న ప్రతిసారి మనిషికి ఒక వ్యూహం మన మనసులో ఉంటుంది. ఒక్కొక్క మనిషి మన జీవితంలో ఎలాంటి పాత్ర పోషించాడో, ఒక్కొక్క మనిషి మన మనసు మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించాడో, మన పరిస్థితుల మీద వాళ్ళ ప్రభావం ఎంత ఉందో దాన్ని బట్టి, అంటే ఆ ప్రభావం మంచిగా ఉందా చెడుగా ఉందా దాన్ని బట్టి వాళ్ళ కొరకు మాట్లాడే మన భాష సిద్ధం చేసుకుని ఉంటాం. అలవోకగా మాట్లాడేస్తాం. ఇలా ఎందరో మన జీవితంలో నుంచి వెళుతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. ఈ మనుషులను గూర్చినటువంటి ఆలోచన ప్రపంచంలో ఎవరెవరి గురించి మనము ఏమేమి మాట్లాడామో, మనం మాట్లాడిన మాటల యొక్క ప్రభావము దేవుని దగ్గర ఎలాంటి తీర్పుకు గురవుతుంది. నేను చెప్పింది అర్థమవుతుందా? మళ్ళీ చెప్పను నేను. ఎందుకంటే ప్రియులారా, ప్రతివాడు తన నోటి ఫలమును అనుభవిస్తాడని చెప్పాడు. సామెతల గ్రంథంలో మన అందరికీ తెలుసు. ఏమండి 18వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూడండి. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, ఒకని పెదవుల ఆదాయము చేత వాడు ఏమి చేయును? తృప్తి పొందును. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి. పెదవుల ఆదాయం ఏంటండి? నోటి ఫలం ఏంటండి? అంటే మనం మాట్లాడే మాటలకు ఒక రిజల్ట్ వస్తుంది, ఒక ఫలము వస్తుంది. ఈ మాటలను బట్టి మనకు మనుషుల్లో ఒక రకమైన రిజల్ట్ రావచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మనల్ని మనం ఎలా ప్రజెంట్ చేసుకున్నామో దాన్ని బట్టి ఒక రకమైన రిజల్ట్.
ఎందుకంటే మనల్ని మంచిగా చూపించుకునే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఒక రకమైన రిజల్ట్ వస్తుంది. అలాగే ఇతరుల దగ్గర మన దగ్గర లేని మరొక మనిషిని మనం ఎలా చూపించాం? ఏం చెప్పాను నేను? ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటున్నప్పుడు సాధారణంగా అక్కడ లేనివాడి కొరకే మాట్లాడుకుంటారు. అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు మంచిగానే మాట్లాడుకుంటారు, ఒకళ్ళ గొప్పలు ఒకళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నేను గొప్పగా కనపడాలి, నా దగ్గర వాళ్ళు గొప్పగా కనపడాలి అనే తాపత్రయమే ఉంటుంది. నా ఎదుటి వ్యక్తి దగ్గర నేను ఎప్పుడు కూడా మంచిగా చూపించుకునే ప్రయత్నమే చేస్తాను. ఒకవేళ చెడ్డగా చూపించుకోవాల్సి వస్తే అది నేను కాదు, మూడో వ్యక్తి అయి ఉంటాడు. లోపములు ఏమన్నా చెప్పవలసి ఉంటే అది నేను కాదు, మరొకటి లోపాల కోసం మాట్లాడుతుంటాం. వాడైనా అంతే, ఎవరి లోపాలు వాళ్ళని చెప్పుకోం. ఇది ఈ రిజల్ట్. నువ్వు చెప్పిన ఆ మాటల ఫలం ఏదైతే ఉందో అది రేపొద్దున నీ జీవితంలోకి వస్తుంది. అదేంటి సార్, అక్కడ ఎవరూ లేరు కదా, ఎవరూ వినడం లేదని కదా మేము మాట్లాడాము. ఎవరూ వినడం లేదని మూడో వ్యక్తి గురించి నువ్వు మూర్ఖంగా అక్కడ మాట్లాడితే అక్కడ నీకు ఆదాయం ఇచ్చేవాడు ఒకడు వింటున్నాడు. నిన్ను నీవు చాలా గొప్పగా ప్రజెంట్ చేసుకున్నావు అవతల వాళ్ళ దగ్గర. మరి మరొకరిని ఎందుకు కించపరిచి మాట్లాడావు, హీనపరిచి మాట్లాడావు, ఎగతాళి చేస్తూ మాట్లాడావు, అవమానకరంగా మాట్లాడావు? అంటే నీ పెదవులను ఎలా సాధన చేసావు? ఒకటి కత్తికి పొదును పెట్టుగా ఆ నాలుగుకి పొదును పెట్టావు, పెదవుల్లోనేమో కత్తులు పెట్టావు, నాలుగునేమో కత్తిని చేసావు. ఇవన్నీ కలిసి ఒక అబద్ధాన్ని సృష్టించావు. ఏం సృష్టించావు? ఒక అబద్ధము లేని విషయాన్ని సృష్టించి ఒక వ్యక్తి జీవితాన్ని మనం మరొక చోట చాలా దుర్మార్గంగా ప్రజెంట్ చేసి చూపించాం. ఆ మాట విన్న తర్వాత వాడు ఏమనుకుంటాడు, అమ్మాబోయ్ ఆ మనిషి అలా అంటాడు, నాకు తెల్లు, మీకు ఇంకేం తెలుసండి, నేను అసలు చక్కగా చెప్తాను నేను. అవునా, అంత దారుణమా? ఇక రేపు పొద్దున వాళ్ళు వీడు ఎదురు పడితే వాడు అటు వెళ్ళిపోతుంటాడు, వీడిని కలవడం ఇంకా ప్రైజ్లు కూడా చెప్పబుద్ది కాదు. ఎందుకంటే మరి అలాంటి విషయాలు నాకు తెలుసునండి చాలా ఇక్కడ తాగుతాడా, ఇడా పోస్టరు ఏమండి ఆన్లైన్ కంటే స్పీడ్గా వెళ్ళిపోతుంది అందరికీ. అంటే ఒక జీవితం నాశనం అవ్వడానికి ఈ విషయం పనిచేసింది. ఎవరు వినడం లేదు అనుకుని మాటలాడిన మాటలు గుర్తుపెట్టుకోండి. అక్కడ ఎవరూ వినడం లేదని అనుకున్నప్పుడు ఆ మాటలను బట్టి నీకు ఆదాయం ఇచ్చేవాడు, ఫలం ఇచ్చేవాడు ఒకడున్నాడు. ఆయన వింటున్నాడు. అంతరింద్రియములను పరిశీలించువాడు, భూమి ఆకాశమును సృజించినవాడు, యథార్థవంతులను బలపరచుటకు లోకమంతటా ఆయన కన్ను సంచరిస్తూ ఉంది. ఆయన వింటున్నాడు. అక్కడ నీ దగ్గర లేని మరొక వ్యక్తి గురించి నువ్వు ఎలాగా మాట్లాడుతూ చూస్తావు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మన ఎదుటి వారి దగ్గర మన దగ్గర లేని మరొక వ్యక్తిని ప్రజెంట్ చేసేటప్పుడే మనం యోగ్యంగా లేం. ఇదే విధముగా ఇక్కడ దేవుడు కూడా లేడు అనుకుని నువ్వు ప్రవర్తించడం మొదలెట్టావు. నువ్వు మాట్లాడుతున్న మూడో వ్యక్తి ఇక్కడ లేడు అనేది నీకు ఎంత నిజమో, ఇక్కడ లేడు అనుకుంటున్న దేవుడు అక్కడే ఉన్నది కూడా అంతే నిజం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను చెప్పింది అర్థమవుతుందో అర్థం కావట్లేదు, మళ్ళీ చెప్పనా? ఇక్కడ లేడు అనుకుని ఏ వ్యక్తి కొరకైతే నువ్వు మాట్లాడావో అది ఎంత నిజం అంటే అక్కడ లేడు నిజంగా అతను, కానీ ఇక్కడ ఎవరూ లేరు అనుకుని నువ్వు ధైర్యంగా మాట్లాడుతున్నావే, ఆ సమయంలో దేవుడు అక్కడే ఉన్నాడు అనుకోనేది అనేది అంతే నిజమో. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో మనుషులు నా దగ్గర లేరు అని అనుకున్న సమయంలోనే నేను మాట్లాడుతున్న ప్రతి మాట ఇక్కడ నా ప్రక్కన దేవుడు వింటున్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. ఏం చెప్పాను? నేను మాట్లాడుతున్నా ప్రతి మాట దేవుడు నా పక్కన ఉండి వింటున్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. తగు మాత్రముగా నేను మాట్లాడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత ముఖ్యమైన విషయం అది చూడండి ప్రియులారా. ఇక్కడ మీకు అర్థమవడం కోసం ఈ మాట చదువుతున్నాను నేను. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందాం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు
ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు అక్కడ లేడు అనుకుని ఒక వ్యక్తి కొరకు నువ్వు తప్పుడుగా మాట్లాడి ఉండొచ్చు, లేక ఒక వ్యవస్థ కొరకు దేనితో ఏదో ఒక విషయం అక్కరలేని సంభాషణ ఒకటి అక్కడ నువ్వు చేసి ఉండొచ్చు. కానీ దేవుడు చెవి యొగ్గి ఆలకిస్తున్నాడట. ఒక మాట చెప్పమంటారా, నేను అక్కడ ఒక వ్యక్తి లేడు అని నువ్వు అనుకున్నావు, కానీ అక్కడ దేవుడు ఉన్నాడు అని అనుకోలేకపోయాం. ఇదే చాలు మనము దేవుడిని దూషించామనడానికి, దేవుని ఉనికిని తృణీకరించాం. ఇక్కడ లేరు, వినివారెవరునూ లేరనుకున్నట్టుగా ప్రవర్తించేసి మాట్లాడేశాం. నేను అదే అంటాను, ఏకాంతంలో నువ్వు మాట్లాడిన మాట 1000 మంది ముందైనా మాట్లాడగలిగే ధైర్యం ఉంటేనే, అంత పర్ఫెక్ట్ అయిన వర్డ్ అయితేనే అది మాట్లాడు. ఏకాంతంలో మాట్లాడినా సరే. ఎందుకో తెలుసా, అది రేపు దేవుని న్యాయపీఠ ముందు బయటకు వస్తుంది. ఇక్కడ మాట్లాడిన మాట పక్కకి వెళ్ళి ఏంటనంటే అనే మాట ఏంటా నైజం? క్రైస్తవులకు అది తగదు, దేవుని పిల్లలకు తగదు. ఇదే పద్ధతిలో మనము దేవుణ్ణి కూడా అన్యజనుల మధ్య అపహాస్యము చేస్తుంటాం. ఇక్కడ లేడు అనుకుని ఒక వ్యక్తి గురించి నీ ఇష్టానికి మాట్లాడావు, ఇక్కడ ఎవరు లేరులేదుగా అనుకున్నట్టుగా, ఎవడో లేడులే నన్ను ఎవడు చూడలేదు అనుకుని ఇష్టానికి నడుచుకుంటూ పోయావా లేదా? అదేవిధంగా సొసైటీలో నీ ఇష్టానికి నువ్వు దేవుడు లేడు అన్నట్టుగా నడుచుకుంటున్నావు, దేవుడు లేనట్టుగా మాట్లాడుతున్నావు, ఇంకా మాట్లాడుతున్నావు. నీ మాటలను బట్టి అక్కడ దేవుడి నామం అవమానపరచబడతా ఉంటుంది, నీ చర్యలను బట్టి దేవుడి నామం అవమానపరచబడతా ఉంటుంది. నువ్వేమనుకున్నావంటే ఇక్కడ దేవుడు లేడు అనుకున్నట్టుగా నడుచుతున్నావు. దేవుడు నీ మాటలన్నీ వింటున్నాడు, చెవియొగ్గి ఆలకిస్తున్నాడని రాశాడు అక్కడ. ఏమండి చూడండి, అక్కడ రాశాడు, మళ్ళీ చదవండి ఆ మాట. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా ఏం చేశాడంట? దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడే చెవియొగ్గి ఆలకిస్తున్నాడు. నా పిల్లలు మాట్లాడుకుంటున్నారు, ఎంత చక్కగా మాట్లాడుతున్నారో విందామని ఆయన చెబితే, బాబు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళు, ఇక్కడ మనుషులు ఎవరూ లేరనుకున్నారు, చివరికి నేను కూడా లేననుకున్నట్టు మాట్లాడుతున్నారు వీళ్ళు. ఫలమిచ్చు దేవుడు నీ మాటలు విన్నాడు. నీ మాటలు విన్నది ఎవరండి? నీ పెదవుల ఆదాయం వలన తృప్తి పొందుతున్నాడే, అంటే నీకు ఆదాయము కలిగించువాడు ఆయన, నీకు మేలైనా కీడైనా చేసేవాడు ఆయన. ఈ పెదవుల వలన నీకు భౌతిక ఆదాయం కొంత వచ్చి రావచ్చు. మంచి మాటలు మాట్లాడతాం కదా 10 రూపాయలు తెచ్చుకోవడానికి. సంపాదించుకునేవాడు ఏం చేస్తారండి? తిమ్మిని బొమ్మని చేయడానికి ఏదో మాట్లాడవచ్చు కొంత, లేదా మంచిగానే మాట్లాడవచ్చు. ఎందుకంటే నోటి ద్వారా వచ్చే ఆ మాటలను బట్టి కొంత స్వాస్థ్యం కూర్చుకుందామనే తాపత్రయం. పెదవుల ఆదాయం, భౌతికమైన ఆదాయం కూడా సంపాదించుకోవచ్చు. కానీ ఈ పెదవులు నీకు ఒక స్థిరమైన ఆదాయాన్ని ఇవ్వబోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, అక్కడ వచనంలో సామెతల గ్రంథంలోకి రండి. సామెతల గ్రంథంలోకి 18వ అధ్యాయము 21. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము. ఇప్పుడు చెప్పండి, అసలు ఫలము, అసలు ఆదాయం ఏది? జీవ మరణములు. నరకానికి పోవాలా, నిత్య జీవములోకి రావాలా అనేది ఏది నిర్ణయిస్తుంది? ఇప్పుడు నీ మాటలు, నీ పెదవులు, నీ నాలుక. వీటిని ఎలా సాధకం చేస్తున్నాం? కత్తుల్లాగా సానబట్టేస్తున్నారు ఆ నాలుకల్ని. ఏమండి, కొన్ని నాలుగుల కింద సర్ప విషము ఉన్నట్టు, పాము విషంలాగా. బైబిల్లో చదువుకుంటా పోతే ఈ నాలుగుల గురించి, పెదవుల గురించి చాలా విషయాలు చెప్తారు. మంచి ఉంది, కానీ ఇక్కడైతే నేను ఒక మాట చెప్పి ముగిస్తాను బిడ్డలారా. ఇప్పుడు నీకు ఈ మాటలే నీకు రేపు జీవముని మరణాన్ని నిర్ణయిస్తాయట. నీవు ఈరోజు మాట్లాడుతున్న మాటలు ఏం చేస్తున్నాయి? నీకు
జీవమును మరణమును నిర్ణయిస్తున్నాయి. అంటే ఇప్పుడు నీ మాటలను నువ్వు సిద్ధపరచాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎక్కడ సిద్ధపరచాలంటే మనుషుల ముందుకు వచ్చినప్పుడు సిద్ధపరచడం కాదు. మనుషుల ముందుకు వచ్చినప్పుడు మనం తెలివిగా చాలా జ్ఞానంగా మాట్లాడుతున్నాం, కానీ ఇప్పుడు దేవుని ముందుకు వచ్చేటప్పుడు సిద్ధపరచాలంట. ఇప్పటి వరకు నా చర్యలన్నీ ఎలాగున్నాయి, వాటి ఫలితం ఏంటి, నా హృదయంలో ఉన్న స్థితి ఏంటి, నా ఎదుటివారి కొరకు నేను మాట్లాడింది ఏంటి, నా కొరకు నేను చెప్పుకున్నది ఏంటి. మనకు పావలా ఉండి రూపాయి చెప్తాంగా, అసలు ఇది నిజమేనా? నిజంగా అంటే అబద్ధాలే ఎక్కువ. ఎదుటివారి గురించి అన్ని నిజాలు చెప్పామా, అందులో కూడా కొంత మన స్వబుద్ధి కలిపేస్తుంది. ఏం చెప్పుకుంటున్నాం, మనం ఏం వింటున్నాం, ఏం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇదంతా ప్రార్థనకు వస్తాం. ఇప్పుడు మనం దేవునికి స్తోత్రం. దేవుని ముందరకు వచ్చినప్పుడు కూడా మళ్ళీ దేవుని దగ్గర కూడా ఇదే తంతు. మనుషుల దగ్గర మనుషులు మాయేసేలాగా మాట్లాడాము, దేవుని దగ్గర ఇప్పుడు దేవుడు మాయేసేలాగా మాట్లాడతాం. మనం అంత పరిశుద్ధులమో అన్నట్టు. ఇక మనం ప్రార్థన చేస్తుంటే ఏమంటే పాతాళం కదిలి ఆత్మలు పైకి వస్తాయేమో అన్నట్టు. ఎందుకంటే భూమి బద్దలు కొట్టేస్తుంటారుగా, అంత ప్రార్థన. ఏమండి చుట్టుపక్కల నిద్రపట్టడం ఒకటి తప్ప మరో ఫలితం ఉండదు దానివల్ల. దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు నీ పెదవులను సిద్ధపరుచుకుని రమ్మన్నాడు బలిగర్మకాడగా. ఇప్పటి వరకు నీవు ఈ రోజంతా ఏం చేసావో, ఏం మాట్లాడావో, ఎవరెవరి దగ్గర ఎలా మాట్లాడావో, ఎలా నడుచుకున్నావో, వాటి వల్ల నువ్వు ఆశించింది ఏంటో, అనుభవించినది ఏంటో, నీ ఎదుటికి వచ్చిన ఇతరుల మాటలేంటో, నీ మాటలేంటో, ప్రతిదీ ఇప్పుడు దేవుని దగ్గర నేను ఏమి మాట్లాడాలి, ఏం చెప్పాను? దేవుని దగ్గర ఇప్పుడు నేను ఏం మాట్లాడాలి, దాన్ని నువ్వు సిద్ధపరుచుకుని రావాలి. ఉన్నది ఉన్నట్టుగా ప్రభువు దగ్గర మాట్లాడడానికి మాటలు సిద్ధము చేసుకుని రావాలి. మనుషులతో మాట్లాడడానికి మనం మాటలు సిద్ధం చేసుకెళ్తాం. వీడితో ఇది మాట్లాడాలి ఇప్పుడు, చూడే ఏమంటాను, వాడితో ఇది మాట్లాడాలి ఇప్పుడు, వీడితో ఇది మాట్లాడాలి ఇప్పుడు. ఇలా మాట్లాడితే అలా వస్తారు. ప్లాన్లు వేస్తున్నాం కదా మనం. మరి దేవుని దగ్గర మాట్లాడడానికి ఏం ప్లాన్లు వేసి వెళ్తున్నావు? దేవుని దగ్గర కూడా ఒక అరగంట స్తుతి, మనకు ఒక లెక్క రాశారు. ముందు పాపములు ఒప్పుకోవాలి, తర్వాత స్తుతి చెల్లించాలి, ఆ తర్వాత అంశములు విజ్ఞాపన ప్రార్థన చేయాలి, ఆ తర్వాత కృతజ్ఞతలు చెల్లించాలి, ఆ తర్వాత ఆమేన్ చెప్పాలి. ఏదో ఒక లిస్ట్ చెప్తుంటారు ప్రార్థన మెట్లు కొన్ని. చాలా మంచిది, మెట్లు ప్రార్థన చేయడం తప్పులేదు. కానీ ప్రియులారా, అసలు మెట్టు మర్చిపోతే ఎట్ట? ఏమండి చూడండి, ఇక్కడ ఒక మాట అంటున్నాడు 23వ అధ్యాయము సామెతల గ్రంథములో 16వ వచనం. ప్రియులారా 23:16 అండి. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని, అబ్బా దేవునికి స్తోత్రం చెప్పండి. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు, దేవుడు మాట్లాడుతున్న మాట అండి. దేవుడు ఆనందించే మాటలు మన పెదవులు యథార్థముగా పలకగలిగితే, నీ లోపల ఉన్నది ఉన్నట్టు ప్రభువా ఇది నా స్థితి, నా హృదయం ఇలాగుంది, నా ఆలోచన ఇలాగుంది. నేను మీకు ఒక మాట చెప్తున్నాను వినండి. నా మైండ్లో కలిగే ప్రతి ఆలోచన దేవునికి తెలిసిపోయింది అని నాకు తెలిసింది. ఇవాళంటే ఇవ్వాలని కాదు, నా బాల్య భక్తి జనంలో తెలిసిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా చెప్తున్నాను, నాకు తెలిసిపోయింది. వాళ్ళకి దాయడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందంటారా? ఈ సంగతి నేను తెలుసుకున్నవాడిని కాబట్టి మనసులో పుట్టిన ప్రతి మాట నేను దాచుకుని సాయంకాలం దేవుని దగ్గర ఇది చెప్పాలి అని అనుకుంటూ ఉంటాను. రోడ్డు మీద పోతూ ఉంటాను, మైండ్లో బోల్డ్ ఆలోచనలు వస్తాయి. ఎవరితోనో మాట్లాడుతుంటాం, బోల్డ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచన మంచిదో చెడుదో మనకు తెలియదు, కానీ ఇది దేవుని దగ్గర చెప్పాలి. చిన్న పిల్లలు మాట్లాడినట్టుగా ఉన్నది ఉన్నట్టు దేవుని దగ్గర ప్రతిరోజు నా భావం చెప్పగలిగాను. అది మంచి చెడు అనేది పక్కన పెట్టండి. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, ఏదైతే అది చెప్పగలిగాం.
చెప్పగలిగినప్పుడు అక్కడ మనం ప్రార్థిస్తున్నప్పుడు మన దగ్గర ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆ విషయంలో మనం పశ్చాత్తాపడాలా, దేవుని స్తుతించాలా అనేదాన్ని ఆయన డిసైడ్ చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇక్కడ మన మనస్సాక్షి మనకు అర్థమయ్యేలా చేస్తుంది. ఇది తప్పుడు ఆలోచన, లేఖనం ఒప్పుకునే ఆలోచన. మనస్సుకు పుట్టినది ఏదో ఒక ఆలోచన పుట్టింది కావాలన, అది లేఖనం సరిచేస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు సరిచేస్తాడు. ఉన్నది ఉన్నట్టు, ప్రభువా నాకు ఈ ఆలోచన కలిగింది ఇక్కడ, ఇది ఎంతవరకు సమంజసం. కొన్ని మనకు అర్థమైపోతాయి తప్పులు అని, కొన్ని మనకు అర్థమైపోతే ఇది మంచిది కాదు అని, కొన్ని అర్థం కావు. అర్థమైనవి అర్థము కానివి అన్నిటినీ దేవుని దగ్గర తీసుకురావాలి. మనం ఎప్పుడైతే మన హృదయమును కుమ్మరించగలుగుతామో దేవుని ముందర బిడ్డలారా, అది చూసి ముందు దేవుడు ఆనందిస్తాడట. సిద్ధపరచుకోవడం అంటే అది. మాటలు సిద్ధపరచుకొని రండి అంటే దేవుడు నీ యందు ఆనందించే విధంగా నీ మాటలు సిద్ధపరచుకురండి. అంటే ఆయన సంతోష పెట్టాలంటే బలులు ఇచ్చినట్టు, లేదా గంట సేపు స్తుతి చెల్లిస్తే దేవుడు ఆనందిస్తాడేమో అన్నట్టు రావద్దు. నీ పెదవులు అపవిత్రంగా ఉండి, నీ హృదయంలో రహస్యములు ఉండి, దేవుని దగ్గర నీ హృదయం విప్పకుండా పెదాల మీద పొగిడితే మాత్రం ఏం సుఖం చెప్పండి. మనకి ఒక్క సంఘటన ఇది చెప్తాను వినండి. ఎదుటి వ్యక్తులలో చాలాసార్లు మన ఎదుటి ఎవరో మాట్లాడుతుంటారు, వాళ్ళ గురించి మనకేదో ఒక అంశం తెలిసి ఉంటుంది. ఆల్రెడీ ముందే మనకు ఎక్కడి నుంచో గాలి కబురు తెలిసి ఉంటుంది. వాళ్ళు మనతో మాట్లాడుతూ ఉండగా మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, వాళ్ళు ఏయో మాట్లాడుతూ ఉంటారు, కానీ అసలు ఆ సంగతి చెబుతారా అని చూస్తుంటాం. మనకు తెలిసిన సంగతి ఏదో ఒకటి ఉంది కదా, ఏమండి ఏంటి అన్నీ మాట్లాడుతున్నారు, అది మాట్లాడరు ఏంటి, మనం ఎదురు చూస్తూ ఉంటాం. అవునా కాదు? మనకు తెలిసిన విషయం ఏదో ఒకటి ఉంది, అది వాళ్ళు చెబుతారని మనం చూసాం, కానీ అది చెప్పడం మానేసి వీళ్ళు అయ్యో చెబుతున్నారు. సాటిస్ఫాక్షన్ ఉంటుందా? అన్నీ చెప్పేసి అది చెప్పడం మానేసి వెళ్ళిపోయారు అనుకోండి, అసలు వాళ్ళు ఎంత పొగిడినా సరే, మనల్ని ఎంత మంచిగా మనతో మాట్లాడినా సరే మనకి ఇష్టం ఉంటుంది. ఎందుకంటే మనం వాళ్ళ గురించి మనకు తెలిసిన అంశం మీద ఉంది, అది పరిస్థితే కానీ ఇంకోటి కానీ ఏదైనా కానీ అది నిజంగా అది మనకు సంబంధించిన విషయం, మనకు చెప్పవలసిన విషయమే. ఇవాళ కాకపోతే రేపైనా దాని విషయంలో వాళ్ళు మనకి చెప్పాల్సి ఉంటుంది. అదేదో ఇప్పుడు మనతో ఒకవేళ దాని గురించి ప్రస్తావిస్తారేమో అని మనం ఎదురు చూస్తూ ఉన్నాం. వీళ్ళు ఎన్ని చెప్తున్నా సరే వీటన్నిటికంటే ముందు దానికోసమే ఎదురు చూస్తాం, మనకు తెలిసిన దానికోసం. వాళ్ళు ఎప్పటికీ చెప్పుకోకుండా వెళ్ళిపోయారు అనుకోండి, ఆ సంభాషణ మనకు తృప్తినిస్తుందా? అంటే మనకు తెలిసిన ఒక అంశం మన ఎదుటి వ్యక్తి మనతో మాట్లాడకపోతే మనం ఎంతో ఇబ్బంది పడ్డాం కదా. మనుషులు మనమే ఇబ్బంది పడ్డాం, దానివల్ల మనం ఆర్చేది లేదు, తీర్చేది లేదు, ఏ కలిగేది లేదు, రిజల్ట్ ఏముండదు. నీ జీవితం గురించి సమస్తము ఎరిగినవాడు దేవుడు. నీ హృదయంలో ఏమి జరుగుతుందో అన్నీ చూస్తున్నవాడు దేవుడు. ఆయన కూడా వాటి కోసం వెయిట్ చేస్తాడు. ఈరోజు వీడి మైండ్లో ఇది జరిగింది, వీడి జీవితంలో ఇది జరిగింది, వీడి హృదయంలో ఇది జరిగింది, ఇప్పుడు ఆ సంగతి నాతో మాట్లాడతాడా, దాన్ని సైడ్ చేసి వీడు స్తుతిస్తూ గడిపేస్తాడా? దేవుడు చూస్తూ ఉంటాడు. నువ్వు అది పక్కన పెట్టేసి అది మాట్లాడడం మానేసి స్తుతించి ప్రార్థించి వెళ్ళిపోతావు. దేవుడు అప్పుడు అనుకుంటాడు, కుమారుడా ఆ పెదవులు యథార్థంగా పలకలేదు, నాకు ఇంకేం సంతోషం. నన్ను పొగిడితే నేను మర్చిపోతాను అనుకున్నావా? నన్ను పొగిడితే నీ హృదయంలో ఉన్నది నాకు తెలియలేదు అనుకున్నావా? గుర్తుపెట్టుకోండి, పెదవులు సిద్ధపరుచుకుని, మాటలు సిద్ధపరుచుకుని రావడం ఏంటండి? ఏమండి? దేవుడికి తెలిసిపోయింది నువ్వేం చేస్తున్నావు. అన్నీ తెలిసిన దేవుని దగ్గరికి ఇప్పుడు నువ్వు ఏమి చెప్పాలో దానిని ఉన్నది ఉన్నట్టుగా దేవునితో మాట్లాడడానికి సిద్ధపడిరా. ఉన్నది ఉన్నట్టుగా సిద్ధపడిరా. దాన్ని తప్పించి ఇంకోటి ఏదో మాట్లాడదామంటే అక్కడ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఒక ఎదుటి వ్యక్తిలో నీకు తెలిసిన విషయమైనా సరే అవతల వాళ్ళ దగ్గర ప్రస్తావించలేదంటే నువ్వు ఎంతో కలతపడతావు. అక్కడ ఇంకో కారణం ఉంది, అదేనంటే నేనంతే వాళ్ళకి ఇష్టం లేదా, లేకపోతే నా మీద వాళ్ళకి ప్రేమ లేదా, లేకపోతే నా మీద వాళ్ళకి నమ్మకం లేదా, ఇవి గుర్తొస్తాయి నీకు అప్పుడు. అంతే కదా? ఎందుకు నాకు చెప్పలేదు అంటే నా మీద ఇష్టం లేదు, లేదా నా మీద నమ్మకము
లేదు. అంటే నేను అంత ముఖ్యమైన వ్యక్తిని కాదు. ఎస్, దేవుని దగ్గర నీ హృదయాన్ని నువ్వు ఇప్పడం లేదని అంటే దేవుడిచ్చే క్షమాపణ మీద నీకు విశ్వాసము లేదు, దేవుడిచ్చే రక్షణ మీద నీకు విశ్వాసం లేదు, దేవుని కృప మీద నీకు విశ్వాసం లేదు, దేవుని ప్రేమ మీద నీకు విశ్వాసం లేదు, అసలు దేవుని మీద నీకు సరైన అవగాహన లేదు. అలాంటప్పుడు ఇంకా ప్రార్థన ఎందుకు చేసినట్టు నువ్వు? ఈ స్తుతంతా ఎందుకు చేసినట్టు నువ్వు? ఇన్ని విజ్ఞాపనలు ఎందుకు చేసినట్టు నువ్వు ఆయన దగ్గర? నీ హృదయంలో జరిగేదాన్ని నీవే ఆయన ముందర ఇప్పడానికి ఇబ్బంది పడ్డావు కదా, చెప్పడానికి ఇబ్బంది పడ్డావు కదా, ఒప్పుకోవడానికి నువ్వు సిద్ధంగా సముఖంగా లేవు కదా. అంటే నీ వ్యక్తిగత రహస్యాలు వినడానికి దేవుడు పనికిరాడు, కానీ నీ అవసరాలన్నీ తీర్చడానికి ఆయన కావాలా? నీ వ్యక్తిగతమైనటువంటి నీ బతుకును గురించి ఆయన వినడానికి ఆయనకి అర్హత లేదు. ఆయన దగ్గర వాటిని నువ్వు ఒప్పుకోలేవు, విడిచిపెట్టలేవు, వాటి కొరకు ఆయనతో నువ్వు మాట్లాడలేవు. కానీ నువ్వు చేసే నీ అక్కరలన్నీ వినాలి ఆయన. అవి వినడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నావా? పనివాడు ఆయన. జాగ్రత్త పిల్లారా, దేవుని దగ్గరకు మనం వస్తున్నప్పుడు మనము పాపము చేశామని గుర్తుపెట్టుకుని వెండి బంగారముల కన్నా ఈ పొట్టేళ్ల బలుల కన్నా కూడా ఆయనకేం కావాలంటున్నాడు ఇప్పుడు? ఇదిగో ప్రభువా, నీవు అంగీకరింపదగినవి పెదవులు మా దగ్గర ఉన్నాయి. ఏమున్నాయండి వాళ్ళ దగ్గర? పెదవులు. మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను. ఇప్పటిదాకా ఈ పెదవుల చేత చాలా చేశాం. ఇప్పుడు ఈ పెదవుల దగ్గర మమ్మల్ని మేము ఒప్పుకుంటున్నాం. ఈ పెదవుల ద్వారా మమ్మల్ని క్షమించు, మా పాపములు పరిహరించు, ఎడ్లకు బదులుగా ఇప్పుడు మా పెదవులను అర్పించున్నాము, నీవు అంగీకరింపదగినవి ఇవే మా దగ్గర ఉన్నాయి. ఎడ్లు ఇవ్వగలం, ఏమన్నా ఇవ్వగలం, అన్నీ ఇచ్చినా ఆయన తృప్తి ఉండదు. నీ పెదవులనగా నీ హృదయము ఇవ్వను. నీ హృదయంలో ఏమి జరుగుతుందో దానిని సంపూర్ణంగా ఆయన దగ్గర నువ్వు ఒప్పుకోలేనప్పుడు, దాని కొరకు నువ్వు దేవుని దగ్గర మాట్లాడినప్పుడు, అంతరంగంలో జరిగే దాని కొరకు దేవునితో మాట్లాడినప్పుడు, ఎక్కడెక్కడో జరిగేదంతా నువ్వు తీసుకొచ్చి ఆయన దగ్గర చెప్తే ఏం ప్రయోజనం? దానివల్ల ఆయనకేమి మహిమ రాదు, సంతోషం రాదు. పైగా ఆ ప్రార్థన కపట ప్రార్థన అయిపోతుంది. దేవుడు అంగీకరించలేడు. ఇది గ్రహించారు వీళ్ళు. వాళ్ళది గ్రహించి అంటారు, ఇదిగో మా పెదవులు ఇప్పుడు నీకు ఇచ్చేస్తున్నాం. అంటే మమ్మల్ని మేము నీకు అప్పచెప్పుకుంటున్నాం, మమ్మల్ని మేము నీ దగ్గరికి తెచ్చుకుంటున్నాం, ఇప్పుడు మమ్మల్ని మేమే నీకు అర్పించుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన పెదవులు మనుషుల దగ్గర నచ్చినట్టు మాట్లాడితే నచ్చితే నచ్చినట్టు, నచ్చకపోతే నచ్చినట్టు మాట్లాడితే దేవుని దగ్గర ఇలా కుదరదు పిల్లారా. కాబట్టి మాటలు సిద్ధపరచండి. దేవుని దగ్గర ఇప్పుడు నేను ఏది ఒప్పుకోవాలి, ఏది విడిచిపెట్టాలి, ఏది అర్పించాలి, దేని నుంచి నేను విడుదల పొందాలి. అంతేగాని దేవుణ్ణి మాయ చేసే రకంగా కాదు. సిద్ధపరిచిన మాటలతో దేవుని వద్దకు వద్దాం. ఏదేది నా హృదయంలో ఉందో, దేని కొరకు ఇప్పుడు నేను దేవుని దగ్గర మాట్లాడాలో, దేన్ని నేను మాట్లాడితే దేవుడు సంతోషిస్తాడో దాన్ని మాట్లాడాలి. అంతేగాని దేవుణ్ణి మనం పొగిడితే సంతోషిస్తాడు అనుకోకండి. యథార్థముగా మన హృదయాన్ని మనము దేవుని దగ్గర ఒప్పుకుంటే, ఏమంటే యథార్థమనే పెదవులతో మనము దేవుని వద్దకు రాగలిగితే దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. అర్థమైందా? నువ్వు కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు నువ్వు కొమ్మరిచ్చు, స్థలాలు ఇవ్వు, పొలాలు ఇవ్వు, ఎడ్లు ఇవ్వు. ఇక్కడ అన్నారు కదా, ఎడ్లకు బదులుగా మాకేమున్నాయి? నువ్వు ఏమన్నా ఇచ్చినా సరే దేవుడు సంతోషపడ్డు. నువ్వెన్ని నైవేద్యములు పెట్టినా దేవుడు సంతోషపడ్డు. నీ హృదయమును దేవుని ముందర పెట్టి, నీ పెదవులు, నీ హృదయంలో ఏమి జరుగుతుందో దాన్ని బయటకు తేగలిగితే అది సంతోషం. ఇదిగో తెలుసా ప్రియులారా, ఈ నాలుక, ఈ నోరు, ఈ పెదవులు నీకు జీవాన్ని మరణాన్ని నిర్ణయిస్తాయి. దేనండి? ఈ జీవాన్ని. ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నది, నీ కోసం సిలువ మీద మరణించింది. భూమి మీద నీ వలన ఏదో స్తుతి పొందాలని, మహిమ పొందాలని కాదు, నిన్ను ఎలాగన్నా నిత్య జీవంలోకి తీసుకెళ్లాలని. ఆయన సిలువ మీద మరణించింది నీ పొగడ్తులు విందామని కాదు. ఆయన సిలువ మీద మరణించింది నువ్వేదో ఆయన్ని పొగిడేస్తే ఆయన ఇక్కడ సంతోషపడిపోదామని కాదు. ఆయన సిలువ మీద మరణించింది నిన్ను నిత్య మరణము నుండి తప్పించి నిత్య జీవంలోనికి తీసుకెళ్లాలని. నిత్య జీవంలోకి నువ్వు రావాలంటే నీ పెదవులు కాల్చబడాలి, నీ పెదవులు పరిశుద్ధపరచబడాలి, నీ పెదవులు దేవునికి అప్పగించబడాలి, నీ పెదవుల ఫలము జీవమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ పెదవుల ఫలం ఏమై ఉండాలి?
అప్పుడు నిత్య జీవంలోకి నువ్వు రాగలుగుతావు. అందుకొరకు నువ్వు నిత్య జీవంలోకి వస్తే ఆయన సంతోషపడతావు. నువ్వు నిత్య జీవానికి కావాల్సిన మాటలు అందుకని మాట్లాడడం మానేసి కేవలం భూమి మీద నువ్వు పొగిడితే కోటాను కోట్ల దూతలు ఆయన పొగుడుతున్నారు. ఆయన పొగిడించుకోవడానిక మన కోసం శిలువ మీద మరణించింది. దేవుడు సంతోషపడడం అంటే దేవుని పొగడడం కాదు. దేవుడు సంతోషించేది నీ విషయంలో ఒక్కసారి ఎప్పుడంటే నిన్ను నీవు దేవుని దగ్గర ఉన్నది ఉన్నట్టు ప్రజెంట్ చేసుకోగలగడం. నువ్వు అలా ఎన్నిసార్లు చేసుకుంటే అన్నిసార్లు నీకు ఇష్టడైపోతాడు దేవుడు. దేవునికి నువ్వు ఇష్టడురాలు అయిపోతావు, ఇష్టడు అయిపోతావు. దేవుడిని యందు ఆనందించడం మొదలెడతాడు, నిన్ను కడగడం మొదలెడతాడు, నిన్ను బాగు చేయడం మొదలెడతాడు. ఉన్నది ఉన్నట్టు రోజు మాట్లాడడం దేవునితో మనం అలవాటు చేసుకుంటే ఒకనాటికి మన లోపల దేవునికి విరుద్ధమైనది కనబడదు. ఎందుకంటే ఆయన ఫ్రెండ్స్ అయిపోతున్నాం మనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగా మనల్ని మనము ఆయనకి అప్పగించుకుని ఆయన సంతోషపెట్టేలాగా మన బతుకులో మాటలు సిద్ధపరుచుకుందాం. మోకరించి ఇప్పుడు ఆయనతో మాట్లాడదాం. మోకరించి ఆయనతో మాట్లాడదాం. ఆయన వైపు చూద్దాం ప్రియులారా, ఆయన వైపు చూద్దాం. ప్రభువా, ఇదిగో నా యందు నీవు సంతోషించగలిగే విధముగా నా పెదవులు ఇదిగో నీకు అర్పిస్తున్నాను. నా హృదయంలో ఉన్నది ఉన్నట్టుగా నా పెదవుల ద్వారా నీకు విన్నవిస్తున్నాను. అంగీకరించుము. ఇదిగో ఇవే నాకున్నది, ఇదే నాలో ఉన్నది అని మనల్ని మనం దేవుని ముందరకు తెచ్చుకుందామండి. మాటలు సిద్ధపరుచుకుని వద్దాం. ఇప్పుడు నా హృదయంలో జరుగుతున్న దాని కొరకు దేవునితో నేనేం మాట్లాడాలి, నేనేది మాట్లాడితే దేవుడు ఆనందిస్తాడు, నేను నిత్యజీవానికి వస్తాను, దేవునికి ఇష్టమైన బిడ్డగా మారతాను, నేనేది మాట్లాడాలి. నీకు అర్థం కాకపోతే పరిశుద్ధాత్మను అడుగు. ఎందుకంటే యుక్తముగా మనం ఏం మాట్లాడాలో మనకు తెలియనప్పుడు ఆయనే మనలో నుంచి దేవునితో మాట్లాడే నిజమైన మంచి స్నేహితుడు. ప్రార్థన చేసుకుందాం.